మా అమ్మాయి పెళ్ళి ఆల్బమ్ అయితే బయటికి తీశానండి. చాలా రోజులైపోయింది. మట్టి అయితే పట్టేసింది కదా! ఎప్పటికో తీస్తూ ఉంటాను. రేపు పెళ్లి రోజు కాబట్టి ఇవాళ తీసేస్తున్నాను. ఈవేళ మా అమ్మాయి పెళ్లి ఫోటో మీకు ఇవాళ చూపిస్తున్నానండి. చూసారు కదా, ఫుల్ వీడియో కూడా పెట్టేస్తాను. మా అమ్మాయిని పెళ్లి కూతురు చేస్తున్నప్పుడు ఈ ఫొటోస్ అండి. చిన్న జ్ఞాపకాలు. రేపు మా అమ్మాయి పెళ్లి రోజు కదా, అందుకని ఇవన్నీ మీకు నేను చూపిస్తున్నాను. తోట పెళ్లి కూతురు అయితే మాకు పెళ్లి టైంన అయితే మా మావయ్య గారు వాళ్ళ మనవరాలను అయితే పెడదాం అనుకున్నాను. ఆ అమ్మాయి రాలేదు. అందుకని మా అమ్మాయి వాళ్ళ తోటి కోడలి పిల్లనే మేము తోట పెళ్లి కూతురుగా పెట్టేశాం. ఆ టైంకి పాపం కాలుకి పసుపు రాయించుకున్నప్పుడు కూడా పేచీ పెడుతోంది. ఎందుకంటే పాపం దాన్ని తెల్లవారుజామున తీసుకొచ్చేసారండి. పెళ్లి కూతురుని చేయడం తెల్లవారుజామున వచ్చింది ముహూర్తం. ఆ టైంని తీసుకొచ్చినాక నిద్దట్లోంచి లేపి తీసుకొచ్చినందుకు పాపం పేచీ పెడుతూ ఎలాగైతేనే మొత్తానికి పసుపు అది రాయించుకుంది. వాళ్ళ అమ్మగారితో వచ్చింది. కొంచెం వాళ్ళ అమ్మగారు కూర్చోబట్టి పక్కన పేచీ పెట్టకుండా ఆ విధంగా కూర్చుంది. పసుపు దంచేటప్పుడు ఈ ఫొటోస్ మా ఆయన గారు, నేను, మా అబ్బాయి. కొన్ని ఫొటోస్ మేకప్ అయితే మా అమ్మాయి అయిందండి. మా అమ్మాయికి ఏ మేకప్ని కూడా పెట్టలేదు పాపం, తనంతట తనే. మా అబ్బాయి, నేను, మా ఆయన గారు, నేను, మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ తోటికోళ్ళు, మీ అందరం కలిపి ఓ ఫోటో. మా తోటికోళ్ళు మా బావగారు. మేము ఎక్కడికి వెళ్ళినా మా తోటికోళ్ళు అందరం మేము కలిపి ఫోటో తీయించుకుంటాను. మా చిన్న బావగారు, మా అత్తయ్య గారు. ఇది పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారండి. మా అమ్మాయికి పొద్దున్న పూజ, కుంకుమ పూజ మొదలెట్టే ముందర, సాతకం ముందర ఇవన్నీనండి. మా అబ్బాయి బావమరిది కాశీ వెళ్తున్నప్పుడు గడ్డం కింద బెల్లం కొట్టి తీసుకొస్తున్నప్పుడు ఫోటో. బావమరిదికి బట్టలు పెట్టి వస్తున్నప్పుడు అందనమాట. పెళ్లివారు విడిదింటికి వచ్చినప్పుడు బావమరిదికి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఫోటో. అల్లుడు ఇంటికి వస్తున్నప్పుడు దిష్టి తీస్తారు కదండి, దిష్టి తీసి హారతి ఇచ్చి దండ వేసి తీసుకొచ్చారనమాట లోపలికి. మేము పెళ్లి టైంలోనండి మంచి ఎదురు సన్నాహాలప్పుడు ఆడవాళ్ళందరికీను మగవాళ్ళకి కూడాను గొట్టాలు దండలు, చాక్లెట్ల దండలు ఇవన్నీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజున మనకి అలసట మనకి అంతా అనుకుంటాం, కానీ ఇవన్నీ చెప్పుకుందుకు బాగుంటాయి. చేస్తున్నప్పుడే కదా చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటివన్నీను. మళ్ళీ వాళ్ళు మేము ఇలా దండలన్నీ వేసి మేము చేయించాను. పాపం నాకు ఒక ఆవిడ ఫ్రెండ్ ఉంటే ఇవన్నీ చేయించి ఇచ్చారు నాకు. మళ్ళీ నేను చేయించిన తర్వాత ఇవి నాకు మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇవే వేశారు మెడలోను. అంటే మా ఆనందం మాది. చిన్న చిన్న హ్యాపీనెస్లు ఎలా ఉంటాయి, మళ్ళీ స్వీట్ మెమరీస్ మళ్ళీ మళ్ళీ రావు కదా! అందుకని ఈ విధంగా మెడలో దండలేస్తుంటే పాపం నవ్వుకోలేకపోయారు వాళ్ళంతాను. గొట్టాల దండలు అవిను. చాలాసేపు ఉంచుకున్నారండోయ్. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్‌లో తీసిన ఫొటోస్. నాకు మా అమ్మాయి పెళ్లి టైంని హెల్త్ కూడా అస్సలు బాలేదండి. కానీ నిజంగా పెళ్లి మాత్రం చాలా చాలా బాగా జరిగింది. పానకం బిందెల దగ్గర ఈ ఫొటోస్. పక్కన టెన్షను పెళ్లి ఎలా జరుగుతుందో ఏమిటో అని, ఓ పక్కన నాకు హెల్త్ ఇష్యూస్ 2 ఒకసారే వచ్చాయి ఈ విధంగాను. ఎలాగైతేనే మొత్తానికి దేవుడి మీద భారం వేసి పెళ్ళైతే చాలా చాలా బాగా చేసామండి. ఆడపిల్ల పెళ్ళి చేయడం అంటే నిజంగా చాలా ఖర్చు కాదండి. చాలా బాధగా కూడా ఉంటుంది. అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ విధంగా ఆ బాధ ఆడపిల్లల కన్నవాళ్ళకే తెలుస్తుందండోయ్. మిగతా వాళ్ళకి ఎవరికీ అర్థం కాదు ఆ బాధ. ఇవన్నీ ఫొటోస్ అన్నీ నాకు అలా గుర్తు వస్తున్నాయి. అన్నీ తీసి ఒకసారి చూసుకుంటూ ఉంటాను నేను అలాగా. వీళ్ళు మా అబ్బాయి ఫ్రెండ్స్ అండి. నిజంగా పెళ్ళికి ఎలా చేశారంటే ఈ ఫ్రెండ్స్ అందరూ కూడాను చాలా చాలా హెల్ప్ చేసి పెట్టారు నాకు. మా అబ్బాయి ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం మగపిల్లలే బాగా చేస్తారనుకుంటాను నేను ఎప్పుడు కూడాను. మర్చిపోలేను. మళ్ళీ వాళ్ళు ఎప్పుడొచ్చినా సరే నేను మర్చిపోలేను. ఎంత హెల్ప్ చేసి పెట్టారు వాళ్ళు నాకు. మా అమ్మాయిని పెళ్లి కూతురిని చేసేటప్పుడు
తీసుకెళ్తున్నప్పుడు. ఈ విధంగా బుట్టలో కూర్చోబెట్టి మా అమ్మాయిని తీసుకెళ్తారు పెళ్ళికూతురు దగ్గరికి. పెళ్ళికొడుకు అంటే ఈ ఎదురు కుంకుమ పూజ చేసే దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చేసిన ఫోటో. మేనమామలే స్వయంగా తీసుకెళ్ళాలి అంటారు. ఆ టైంకి అందరూ మేనమామలేనండి నిజంగా మా అమ్మాయికి. సొంత మేనమామ ఆ టైంకి లేకపోయినా సరే వీళ్ళందరూ మేనమామలతో సమానమని మొత్తం తీసుకొచ్చారు మా అమ్మాయిని. అయినా ఆ టైం అండి పెళ్ళికూతురు కూడా చాలా బరువెక్కిపోతుందట. అందులో ఈ బుట్టలోను 5 సేర్లు బియ్యం కూడా పోయిస్తారండి. ఇది కదా! కాళ్ళు కడిగేటప్పుడు, కన్యాదానం చేసేటప్పుడు మా అమ్మాయి. బ్రహ్మముడి. వీళ్ళంతా మా అమ్మాయి ఫ్రెండ్స్. అరుంధతి నక్షత్రం. అమ్మాయి పెళ్లి టైంలో మేము చేసిన ఈ విందు. భోజనం. భోజనాలైతే ఎక్సలెంట్‌గా ఉన్నాయండి భోజనాలు. అసలు భోజనాలకి పేరు పెట్టక్కర్లేదు. అదిటి కూడా మనం ఎప్పుడైనా సరే ఒక ఆడపిల్ల పెళ్లి చేసిన తండ్రికి ఎప్పుడు కూడా మనం బాధ అనేది పెట్టకూడదు. ఎందుకంటే అసలు ఎంత ఖర్చవుతుందో తెలుసా అండి? ఎవరికీ తెలీదది. ఏంట్రా భోజనాలు బాలేదు అని అనుకుంటూ ఉంటారు. మాకు ఇది రాలేదు, అది రాలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా దయచేసి అలాంటి పేర్లయితే పెట్టకండి. ఇప్పటిదాకా మనం తిననవా ఏమిటి అసలు అడుగుతాను నేను. వీళ్ళు పెట్టే వరకు మనం తినలేదా? అందుకని ఎప్పుడు కూడా మనం ఆడపిల్ల పెళ్ళిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఏది సాధించకూడదు ఇది కావాలని. వాళ్ళు పెడితేనే తీసుకోవాలి. ఎప్పుడైనా వాళ్ళు ఇస్తేనే అంటే ఇస్తేనే వాళ్ళు ఏదైనా కూడా ఇస్తేనే మనం తీసుకోవాలి, స్వీకరించాలి. అదర్‌వైజ్ మనం అడగకూడదసల.